సరిగ్గా సరిపోయే కథానాయకుడు ఎవరంటే బాలకృష్ణ పేరే చెప్పాలి. జానపద కథతో ఆయన నటించిన భైరవ ద్వీపం ఫిల్మ్ఫేర్ అవార్డు అందించింది. సైన్స్ ఫిక్షన్ కథతో ఆయన నటించిన ప్రయోగాత్మక చిత్రం ఆదిత్య 369 సైతం మంచి పేరు సంపాదించుకుంది. ఇందులో కృష్ణదేవరాయలుగా మెప్పించాడు ఈ కథానాయకుడు. అతి సులభంగా అభేద్యమైన కోట గోడ దూకి లోపలికి రాగలగనవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ధర్మము, దయ తమ జీవితాశయాలుగా భావించి కులమత భేదరహితంగా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సార్వభౌములకు మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాం. ఇక భువన విజయ సభ్యులకు ఒక మాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగేది. ఈ సమస్యను పూరించమని మా మనవి. మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు. ఎవరు నీవు? నీకు తెలిసినది ఏమి? తెలిసెల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సధారణ గ్రోలుటల్జునే. కుమారా, మా రామకృష్ణ కవి గారు చెప్పదలుచుకున్నది మీరు ముందుగానే చెప్పగలిగారు. ఈ విద్య మీకు ఎలా వచ్చింది? ఇందులో పెద్ద విద్య లేదు.